మనం ఒక కంటెంట్‌ని ఎలా తయారు జేయాలంటే, కామన్ సెన్స్ అనమాట. చట్టం వేరు, కామన్ సెన్స్ వేరు, కామన్ లైఫ్ వేరనమాట. ఉదాహరణకి 'బతుకు జట్కా బండి', 'ఇది కథ కాదు జీవితం', 'అందమైన జీవితం' ఇవన్నీ ఉన్నాయి గదా! వీటిలల్లో లీగల్‌గా చెప్తారు. అది చట్ట ప్రకారం వ్యవహరిస్తారు. కానీ అందులో నటించే సినీ తారలే ఎన్నో బ్లూ ఫిల్మ్‌లో, అశ్లీలంలో నటిస్తారు. ఆ! చిన్న వయసు వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు తప్పు కాదా అంటారు. కానీ వాళ్ళు బయట దాన్ని సమర్థిస్తారు. ఈ మనిషైనా సమర్థిస్తాడు, ఈ మనిషైనా చేసుకుంటాడు. అది కామన్ అనమాట. అది కామన్ సెన్స్ అనమాట. అంతే గదా! అంతేగా కానీ చట్ట ప్రకారం తప్పు. చట్ట ప్రకారం మనం లీగల్‌గా, సామాజికంగా ఆంక్షలు పెట్టుకున్నాం గదా! వాటి ప్రకారం తప్పు. కానీ కామన్‌గా అది కామన్ గదా! ఆ బతుకు జెక్క బండిలో వచ్చే డాక్టర్ గూడా పెద్ద వయసు ఆమె వస్తే వద్దంటాడా? సెక్స్ వద్దంటాడా? ఆ బతుకు జట్కా బండిలో వచ్చే ఆడవాళ్ళు గాని, ఆ జడ్జిలు గాని, ఆ యాక్టర్ గాని మధ్య వయసులో 40 ఏళ్ల వయసులో అదే వయసుని జేసుకుంటారా? చేసుకోరు. మొదటి పెళ్ళైతే. ఎందుకంటే ముసలోడు వద్దు. వాళ్ళ కోరికలంటే వాళ్ళకి ఇష్టాలుంటాయి. వాళ్ళకి శృంగారం గావాలి. అదే వయసోడు చెయ్యడు కాబట్టి, చిన్న వయసోడిని ఇష్టపడతారు ఎవరైనా ఏ వయసైన ఆడోళ్ళు. కాబట్టి వాళ్ళకు కోరికలుంటాయి గదా! ముసలోళ్ళని ఎట్లా చేసుకుంటారు? చిన్న వయసోళ్ళనే చేసుకుంటారు. కొడుకు వయసోన్ని కూడా చేసుకుంటారు. మొగుడు సెక్స్ చేయకుండా బతుకు జట్కా బండిలో వచ్చేటోళ్ళే చిన్న వయసోన్ని, కొడుకు వయసోన్ని చేసుకుంటారు. దాన్నే సమర్థిస్తారు. ఎందుకంటే అది కామన్ సెన్స్ అనేది. అది ప్రకృతి అన్నమాట. కాకపోతే లీగల్‌గా మాత్రం వాళ్ళు టీవీలో మాట్లాడతారు. ఇది తప్పు, అది తప్పు, అందమైన అక్రమ సంబంధాలు తప్పు, వివాహేతర సంబంధాలు తప్పు అంటారు. కానీ దానికి వాళ్ళు కూడా అతిథులు కాదు. పరిస్థితులను బట్టి కామన్ సెన్స్ తోటి. చట్ట ప్రకారం అందరూ ఉంటారు. పతివ్రతలే. చట్ట ప్రకారం అందరూ పతివ్రతలే. కానీ కామన్ సెన్స్‌తో చూస్తే అందరూ లంజలే. అందరికీ కాముంటది. అందరూ వేశ్యలే. అందరికి అదే కాముంటది. కాకపోతే చట్ట ప్రకారం చట్టాన్ని ఉల్లంఘిస్తే చెడ్డవాళ్ళు అంటారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పులో పడతామని చట్ట ప్రకారం ఉంటారు. అంతేగాని అందరికి లంజలే ఆ రకంగా చూస్తే. కానీ ఉల్లంఘించిన దాన్ని లంజ అంటారు. ఉల్లంఘించకుండా చట్టానికి లోబడ్డదాన్ని పతివ్రత అంటారు. కానీ కామన్ సెన్స్ అనేది అందరికి ఒకటే కదా! పతివ్రతకు, లంజకు ఒకటే ఉంటదంట. కామన్ సెన్స్ అది. అట్లుంటదనమాట. కాబట్టి మీరు కామన్ సెన్స్‌తో ఒక ఆర్టికల్ చదివి, కామన్ సెన్స్‌తో చెప్పండి. కామన్ సెన్స్‌తో క్రియేట్ చేసి, దాన్ని చట్ట ప్రకారం చెప్పండనమాట. చట్ట ప్రకారం చేయండనమాట. అప్పుడే చూస్తారనమాట. ఉదాహరణకి ఎంత ఎంత చట్ట ప్రకారం నడుచుకునే ఉద్యోగి అయినా ఇప్పుడు టికెట్ కలెక్టర్ కావచ్చు, ఒక ఇన్స్‌పెక్టర్ కావచ్చు, ఉంటారు కదా! ఇలాంటి వాళ్ళు ఇతరులను శిక్షిస్తారు తప్పు చేస్తే. దొంగలను కొడతారు, టికెట్‌లియ్యనోళ్ళని కొడతారు. కానీ తన కుటుంబీకులు దొంగతనం చేస్తే కొడతారా? కొట్టరు. ఒక పోలీస్ కొడతాడా? కొట్టడు. పోయి తన కుటుంబీకులు అట్లా దొంగతనం చేయొద్దు తప్పని అంటాడా? అనడు. తన వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటాడు. బయటోడు దొంగతనం చేస్తే కొడతాడు, చెయ్యొద్దంటాడు, విపరీతంగా కొడతాడు. కానీ తను మాత్రం చేయకుండా ఉంటాడా? ఉండడు. అంతేనా? తనని తాను శిక్షించుకుంటాడా? శిక్షించుకోడు. ఓ టికెట్ కలెక్టర్ ఉన్నాడు. తన వాళ్ళను వదిలిపెడతాడు గానీ కొడతాడా? ఫైనేస్తాడా? ఎయ్యడు. కానీ వేరే వాళ్ళని ఫైనేస్తాడు, టికెట్ ఇయ్యమంటాడు. చూసినావా? అట్లంటది. అంటే పర్సనల్ వేరు, చట్టం వేరు. ఇగో ఇట్లుంటదన్నట్టు. అయితే ధైర్యవంతుడు ఏం చేస్తాడు? చట్టాన్ని ఉల్లంఘిస్తాడనమాట. ధైర్యవంతుడు. అట్లుంటది. పిరికివాడు ఏం చేస్తాడు? చట్టానికి లోబడి తను మంచోన్ని అని అనిపించుకుంటాడు. మంచివాడిగా ఉంటాడు. చట్టానికి లోబడినట్టు. పిరికివాడు. ధైర్యవంతుడు చట్టాన్ని ఉల్లంఘిస్తాడనమాట. పిరికివాడు మాత్రం చట్టం లోబడి ఉంటాడు. ఎందుకంటే దొరికితే దొంగ లేకుంటే దొర అంటారు కదా! దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టుగా ఉంటారంటూ. అంటే పతివ్రతలు కూడా పతివ్రతలు అనిపించుకునే ఆడవాళ్ళు కూడా లంచలే. కాకపోతే దానికి ధైర్యం లేదు. కాబట్టి పతివ్రతగా ఉంటూ లంచతనం చెయ్యదు అంతే తేడా. కానీ దానికి అవే కోరికలుంటాయి చూసినావా? కానీ ఏందంటే సమాజం చెయ్యి అంటది, తు అంటది. చట్టం ఉల్లంఘించిన దాన్నయితే ఎందుకని మంచిదానిగా ఉంటూ మంచి పేరు అది పొందుతా ఉంటది. కానీ దాని మనసంతా లంచతనం వైపు పోతది. కానీ చెయ్యలేదు. దానికి చేత కాదు. లంజకు చేతనైతది కాబట్టి దాన్ని తు అన్నా, ఛీ అన్నా అందరిని లెక్క చేయకుండా లంజతనం చేత్తది. గంతే తేడా అనమాట. ఉదాహరణకి లంజాలుంటారు కదా! ఇప్పుడు పతివ్రత ఉన్నది. ఒక పతివ్రత అంటే తెలుసుగా తల వంచుకొని పోతది. ఎంతో పతివ్రతలు ఉంటారు చూసినావా ఆడవాళ్ళు. అలాంటి ఆడవాళ్ళు కూడా పెళ్ళికి ముందు పరపురుషులతో మాట్లాడతారు. పరపురుషులు ప్రపోజ్ చేస్తే మాట్లాడతారు. యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ అవుతారు. ఆ! అయితే అట్లని ఇది లంజతనం కాదు. పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసింది లంజతనం కాదు. క్యారెక్టర్ లేనిది కాదు. కానీ అది సహజం అప్పుడు పెళ్ళికి ముందు. అది కామన్ సెన్స్ అంట. అది కామన్. కాబట్టి అది తప్పు కాదు. తప్పు కాదు. కాకపోతే పెళ్లి చేసుకున్న భర్తకు తెలిస్తే మాత్రం తప్పే. కానీ అరే పెళ్లి చేసుకునే భర్త మోసం చేస్తాను అనుకుంటదా? అనుకోదు. పెళ్ళికి ముందు ఎవరైనా మగవాళ్ళతో మాట్లాడతారు. మగవాళ్ళు ప్రపోజ్ చేస్తే పడతారు, మాట్లాడతారు. ఇది సహజం అనమాట. కాబట్టి ఇది తప్పు కాదు. చూసారా? అట్లుంటదనమాట. అదే పెళ్ళైనాక మాట్లాడితే తప్పైతదని మాట్లాడరు. మగనికి మోసం చేసినట్టయిద్ది. పతివ్రత అంటారు, మంచిదంటారు, ఆమె అలాంటివి చేయదంటారు. కానీ అలాంటి ఆమె పెళ్ళికి ముందు చేస్తది. మొగుడు లేడు కాబట్టి. చూసారా?
రైట్ అవుతుంది అప్పుడు. అట్లా అనమాట. అలాంటి పతివ్రత కూడా వేరేటోళ్ళు లంచగొండి చేస్తే తప్పనదు. అంటే ఎందుకంటే దాని మొగుడున్నాడు కాబట్టి అది మంచిగుంటుంది. లేకుంటే అది కూడా దాన్ని సమర్థించేది. ఆడ తప్పు కాదు. పెళ్ళికి ముందు ఎవరైనా తిరిగితే కూడా తప్పనరు. ఎందుకంటే మొగుడు లేడు కాబట్టి తప్పు కాదు. మొగుడు వచ్చినాక తిరిగితేనే తప్పంటారు. గంతే తేడా. చూసినావా? ఇట్లుంటదనమాట. కాబట్టి మీరు ఒక సమస్యకు పరిష్కారం ఎలా చెప్పాలంటే చట్ట ప్రకారం చెప్పకండి. అంటే ఇప్పుడు మొగుడున్న పతివ్రతగా ఉంటుంది ఎవరైనా. పతివ్రతంగా ఉంటుంది మొగుడున్న ఆ! కానీ అది చెప్పొద్దు ఇక్కడ. మరి ఎలా చెప్పాలంటే మొగుడు లేనప్పుడు అమ్మాయి ఎవరితోనైనా మాట్లాడుతుంది కదా! అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు. అమ్మాయి పడుతుంది, మాట్లాడుతుంది. ఇవన్నీ ఉంటాయి. తప్పు కాదు కదా! అది లీగల్. ఇప్పుడు మొగుడితో సెక్స్‌లో పాల్గొంటారు. మొగుడు, పెళ్ళాలు సెక్స్ చేసుకుంటారు. అది లీగలే కదా! ఇదే లీగలు. పెళ్ళికి ముందు మొగుడు లేకపోతే ఆడోళ్ళు మాట్లాడతారు. మొగుడు ప్రపోజ్ చేసినా, మొగుడికి వీళ్ళకి మొగుడు నచ్చినా, బాయ్ ఫ్రెండ్స్ నచ్చినా మొగుళ్ళతో మాట్లాడతారు. అది ప్రకృతి ధర్మం. అది సహజమనమాట పెళ్ళికి ముందు. అప్పుడు మొగుడు లేడు కాబట్టి పెళ్ళికి ముందు మాట్లాడడం కూడా తప్పు కాదు. పెళ్ళైనాక మొగుడుతో ఎలా అయితే సెక్స్ చేస్తారో, మొగుడు ఎలా అయితే సెక్స్ చేస్తారో, వీళ్ళు సెక్స్‌లో పాల్గొంటారో, పెళ్ళికి ముందు కూడా అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడతారు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడతారు. అది ఎంత పతివ్రత అయినా సరే, ఎంత నిజాయితీ గల ఆడదైనా సరే మాట్లాడుతది. కాబట్టి అది తప్పు కాదు. మీరు ఈ విధంగా లీగల్‌గా చెప్పండనమాట. అంటే లీగల్‌గా చెప్పంటే పెళ్ళికి ముందు రైటే కదా! మొగుడు లేడు కాబట్టి ఎవరైనా ఎంత పతివ్రత అయినా మాట్లాడుతది. బాయ్ ఫ్రెండ్‌ని మెయింటైన్ చేస్తది. అది తప్పు కాదు. పెళ్ళికి ముందు కూడా ఇంక నేను బాయ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడను, అబ్బాయిలతో మాట్లాడను, అబ్బాయిలు నాతో మాట్లాడొద్దు అని ఒక రూల్ పెట్టుకునంటే అంతకన్నా వెర్రితనం, అంతకన్నా ఎట్టిది ఎవ్వలు ఉండదు. అమాయకత్వం, వెర్రితనం అంటారు. పెళ్ళికి ముందు కూడా మొగుడు లేనప్పుడు కూడా అట్లనే నిజాయితీగా ఉంటే అది ఎడ్డితనం అంటారు. పోనీ మొగుడు చచ్చినాక కూడా ఒంటరిగా ఉండాలని ఉంటది ఎవరితోనా సమాజం కోసమో తనని తాను ఆంక్షలు పెట్టుకొని ఉంటే అది ఎడ్డిది, వెర్రిది. మొగుడున్నప్పుడే నువ్వు ఎవరితో పోకుంటే అది పతివ్రత అంటారు. మొగుడు చచ్చినాక కూడా నేను ఎవరితోని పోను, ఎవరి దగ్గర పండుకోను, నా దగ్గరికి వచ్చినాక పండబెట్టుకోను, నా కామాన్నంతా వదిలేసుకుంటా అంటే అది ఎడ్డిది అంటారు కదా! అట్లా అనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అంటే మొగుడు లేనప్పుడు వాడిది ఎలా అది చేస్తే అది తప్పు కాదు కదా! అది సహజం కదా! ఇది కామన్ సెన్స్ అనమాట. ఇలా కామన్ సెన్స్‌తో మీరు చెప్పండి వీడియోలు. ఆర్టికల్స్ చదివి కామన్ సెన్స్‌తో చెప్పండి. ఉదాహరణకి ఓ వ్యక్తి ఉన్నాడు. పోలీస్ అయ్యిండు. కానీ పోలీస్ కాకముందు కూడా పోలీస్‌గా వ్యవహరించేవాడా? అంతకుముందు కామన్ మ్యానే. కానీ పోలీస్ అయినాక పోలీస్‌లా వ్యవహరిస్తాడు. అట్లుంటది. అదే పోలీస్ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చిండు. ఇచ్చి సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు. అప్పుడు కూడా పోలీస్‌లాగా చేస్తాడా? చేయడు కదా! ఇప్పుడు టికెట్ కలెక్టర్ ఉన్నాడు. టికెట్ కలెక్టర్ అయినంకనే టికెట్ కలెక్టర్‌లాగా చేస్తాడు. అందరిని స్ట్రిక్ట్ చేస్తాడు. కానీ టికెట్ కలెక్టర్ కాకముందుకు మామూలు వ్యక్తే కదా! మామూలుగానే ఉంటాడు. టికెట్ కలెక్టర్ అయినంక అట్లా చేస్తా ఉన్నాడు. టికెట్ కలెక్టర్ ఉద్యోగం పోయింది. వేరే పని చేస్తా అంటే అప్పుడు కూడా టికెట్ కలెక్టర్‌లా చేస్తాడా? అప్పుడు చూడు ఒక మామూలు ప్యాసింజర్‌లాగా పోతాడు. అట్లనమాట. అంటే ఒక స్త్రీ మొగుడున్న తర్వాత వ్యభిచారం చేయదు. పరపురుషుల జోలికి పోకపోవడం అది పాతివ్రత్యం అంటారు. కానీ అదే స్త్రీ పెళ్ళికి ముందు అందరితో మాట్లాడుతది. అప్పుడు మొగుడు లేడు కాబట్టి. కామన్ అది కామన్. అప్పుడు మొగుడు ఉంటే ఉంటారు గానీ, మొగుడు లేకున్నా కూడా కామన్‌గా ఎవరితో మాట్లాడతారు కదా! అంటే ఒక పోలీసు ఉన్నాడు. ఉద్యోగం వెనుక పోలీసులాగా వ్యవహరిస్తాడు, దొంగని పడతాడు. కానీ ఉద్యోగం రాకముందు కూడా ఆయన పోలీసులాగా వ్యవహరిస్తాడా? వ్యవహరించడు. ఆయన కూడా దొంగతనం చేయొచ్చు కదా! అట్లా అనమాట ఆడోళ్ళు ఎవరైనా. ఇప్పుడు ఆడది మొగుడిని చేసుకున్న తర్వాత కానీ మొగుడితో కూడా సెక్స్‌లో పాల్గొంటే తప్పు అని ఆడదంటదా? ఎంత పతివ్రత అయినా ఉండదు కదా! అది కామన్ కదా! మొగుడితో కూడా సెక్స్ చేయొద్దు అది కూడా తప్పే అనుకుంటే అది వ్యభిచారం అనుకుంటే అది ఎడ్డితనం అవుతుందో, పెళ్ళికి ముందు మొగుడు లేనప్పుడు పరపురుషులతో మాట్లాడడము, బాయ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడితే పడడం, నిరోధించుకోవడం అంతే ఎడ్డితనం అనమాట. ఓకే. పెళ్ళికి ముందు మొగుడు లేడు కదా! ఎవడు మాట్లాడితే వాడే బాయ్ ఫ్రెండ్, ఎవడు మాట్లాడితే వాడికి గర్ల్ ఫ్రెండ్ అట్టుంటదనమాట పెళ్ళికి ముందు పతివ్రతలు కూడా. అది అంతేగాని అప్పుడు కూడా మాట్లాడొద్దు. అది కూడా తప్పే అని తనకు తాను స్వయం నిర్ణయాలు, తనకు తాను స్వయం శిక్ష పెట్టుకుంటే అది ఎడ్డితనం అవుతుంది కదా! ఎంత పతివ్రత అయినా అలా పెట్టుకుంటే అది ఎడ్డితనం అవుతుంది. పెళ్లి ముందు ఎవడు పడితే వాడే బాయ్ ఫ్రెండ్, ఎవడు పడితే వాడికే అది పెళ్ళాం అవుతుంది ఎవరైనా పతివ్రత అయినా. అదే మళ్ళీ ఏం చేస్తది పెళ్లి తర్వాత మొగుడు ఉంటే ఆ మొగుడికి పరిమితం అవుతది. చూసినావా అది పతివ్రత అంటారు. అంతేగాని మొగుడున్నాక కూడా సెక్స్‌లో పాల్గొకపోతే అది ఎడ్డితనము. మొగుడు లేడు పెళ్ళికి ముందు గానీ, మొగుడు చచ్చినాక గానీ మళ్ళీ బాయ్ ఫ్రెండ్‌ని చూసుకోకపోవడము, సెక్స్‌కి దూరంగా ఉంటే అది కూడా ఎడ్డితనం అవుతుంది. అట్లా అనమాట. కాబట్టి మేము చెప్పేదేందంటే ఉల్లంఘించే ప్రతిదీ చట్టం కాదు. అంటే ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంది. మొగుడు లేడు. మరి మొగుడు లేకుండా వ్యభిచారం చేద్దా? కామం తెచ్చుకోవడానికి ఎవడినో ఒకడిని చూసుకుంటాంది. అది సహజం. మొగుడైతే లేడు కదా! ఆంక్షలు పెట్టేవాడు లేడు. కాబట్టి అది తప్పు కాదు. అలాగే పెళ్ళికి ముందు అమ్మాయిలు పతివ్రత కూడా మాట్లాడుతది బాయ్ ఫ్రెండ్స్ తోటి. అందరికి గర్ల్ ఫ్రెండ్ అయితది. ఎవడు పడితే వానికి పడుతది. అది సహజం కదా! అప్పుడు కూడా నిరోధించుకోదు అది ఉల్లంఘించడం కాదు. మొగుడున్నప్పుడు చేస్తేనే తప్పు. మొగుడు చచ్చిపోయిండు లేదా ఇడిచిపెట్టిండు. అప్పుడు ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడుతది. ఇక మొగుడు లేడు కదా! ఎవడు మంచిగా మాట్లాడితే వాడితో మంచిగా మాట్లాడుతది. ఇది కామన్ కదా! ఇది కామన్ సెన్స్. కాబట్టి ఉల్లంఘించే ప్రతీదీ
చట్టం కాదు. అది చట్టాన్ని ఉల్లంఘించడం కాదు ఇప్పుడు. చూసారా? కాబట్టి ఉల్లంఘించే ప్రతిదీ చట్టం కాదు. కాబట్టి నేను చెప్పేదేంటంటే చట్టం లేనప్పుడు కూడా చట్ట ప్రకారం ఉండకండి. అది వెర్రితనం అని చెప్తున్నాను. అంటే మొగుడు లేనప్పుడు కూడా ఇంకా మొగుడున్నట్టు పతివ్రత మొగుడున్న ఆడేలైతే గడప దాటకుండా మొగుడికి మాత్రమే పరిమితమవుతుందో అట్లా మొగుడు లేనప్పుడు పెళ్ళికి ముందు కూడా ఎవరితో మాట్లాడకుండా ఎవడికి పడకుండా ఉండడం ఎడ్డితనం. అలాగే మొగుడు చచ్చిపోయిండు లేదా మొగుడు వదిలిపెట్టిండు మళ్ళీ ఒంటరిదయిందనుకో ఇక అడిగేటోడు లేడు. అప్పుడు కూడా మొగుడు ఉన్నప్పటిలాగానే నిష్టగా ఉంటే అది ఎడ్డితనము. మొగుడు పోయినాక నువ్వు ఎవరితోనైనా మాట్లాడొచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు, వ్యభిచారం కూడా చేయొచ్చు, అడిగేటోడు లేడు. అది కామన్ సెన్స్, కామన్. అప్పుడు కూడా చట్ట ప్రకారం ఉండకండి. ఎందుకంటే అప్పుడు మొగుడు పోయినాకనో లేకుంటే పెళ్ళికి ముందో బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడమో లేకుంటే పెళ్ళి తర్వాత మొగుడు పోతేనో చనిపోతేనో వేరేటోళ్ళని చూసుకోవడమో, వయసులో చిన్నోని చూసుకోవడమో, కొడుకు వయసుని చూసుకోవడమో ఇవన్నీ కూడా కామన్ అన్నమాట. కామన్, ఇది కామన్ సెన్స్. కాబట్టి ఇది చట్ట ఉల్లంఘన కాదు. కాబట్టి అలా చేయొచ్చు అని మేము చెప్తాం. దాని గురించే చెప్తామన్నమాట. అది తప్పు కాదు. కాబట్టి అది చట్టాన్ని ఉల్లంఘించడం కాదు అని మేము చెప్తున్నాం. ఇదే ఆర్టికల్స్లో చెప్పేది, లవ్ టిప్స్లో. మేము చెప్పేది ఏంటంటే సిగరెట్ తాగడం తప్పు కాదు. కానీ పెద్దవాళ్ళ ముందు సిగరెట్ తాగడం తప్పు. పెద్దవాళ్ళు తిడతారు, చూసినావా కోపం చేస్తారు పెద్దవాళ్ళ ముందు తాగుతామని. అది తప్పు అనమాట. పెద్దవాళ్ళ ముందు సిగరెట్ తాగడం తప్పే. కానీ పెద్దవాళ్ళు లేనప్పుడు తాక్కోవచ్చు, వాళ్ళకి తెలియదు తాక్కోవచ్చు. పెద్దవాళ్ళు లేనప్పుడు కూడా సిగరెట్ మానేయడం ఏంటితనం. పెద్దవాళ్ళు లేనప్పుడు తాక్కోవచ్చు అనమాట. కానీ పెద్దవాళ్ళ ముందు తాగకూడదు అనమాట. తాగితే వాళ్ళు తప్పబడతారు అంతే కదన్నమాట మేము చెప్పేది. ఇప్పుడు మనకు సినిమాల్లో రేప్ సినిమాలు చూపెడతారు, సెక్స్ మూవీస్ ఉన్నాయి తెలుసు కదా. ఆడవాళ్ళ కామం వచ్చే సెక్స్ సినిమాలు ఉంటాయి, రేప్ సీన్స్ ఉంటాయి. అలాగే న్యూడ్ మోడల్స్ యొక్క డెబోనేర్ లాంటి బుక్స్ ఉంటాయి. నగ్న మోడల్స్ అందంగా ఆడవాళ్ళు స్టిల్స్ ఇస్తున్నారు. ఇదంతా ఏంటి అంటే సిగరెట్ తాగొచ్చు కానీ పెద్దోళ్ళ ముందు తాగద్దు, అంతే తప్పన్నట్టు. అలా అంటే స్త్రీ సెక్స్లో పాల్గొనవచ్చు, వ్యభిచారం చేయొచ్చు, కామం తీర్చుకోవచ్చు, కానీ మొగుడిని ఉల్లంఘించి చేయకు. మొగుడితో తెచ్చుకో, మొగుడితో ఓన్లీ మొగుడితోనే పరిమితమై తెచ్చుకో. లేదా నీకు పెళ్ళి కాలేదనుకో, పెళ్ళికి ముందు ఎవరితోనైనా మాట్లాడు, వాడు నీతో మాట్లాడతాడు, అది సహజమే. ఎందుకంటే మాట్లాడేటోడు మొగుడు, వాడికి నువ్వు పెళ్ళావు కదా, నీకు మొగుడు అంటూ లేడు కదా, వాడే అన్నట్టు ఆ విధంగా ఉంటుంది. పెళ్ళిన తర్వాత మొగుడు వస్తాడు కాబట్టి మొగుడికి పరిమితమై ఆ కామ కోరికలు విపరీతమైన మొగుడితో తీర్చుకో. లేదా మొగుడు చచ్చిపోయిండు లేదా మొగుడు వదిలిపెట్టిండు అనుకుందాం, అప్పుడు పెళ్ళి తర్వాత ఇంకేమంతైనా తీర్చుకో, ఏమంతైనా ఉంచుకో, అవి వాడితో తీర్చుకో. కానీ మొగుడు ఉన్నాక కూడా ఆ సినిమాలో రేప్ చేయబడ్డమో, రేప్ చేయించుకోవడమో, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకోవడమో, న్యూడ్ మోడల్ లాగా వ్యవహరించి డెబోనేర్ లాంటి వాటిలో వ్యవహరించడం, సెక్స్ మూవీల లాగా వ్యవహరించడం ఇతరులతో చేయకు, అది తప్పు అన్నమాట. కాబట్టి మొగుడితో చేసుకో. ఆ సినిమాలో చూపెట్టినట్టు రేపు, అశ్లీలము, శృంగారము, విపరీతమైన కామం, మదకాము అది మొగుడితో చేసుకో, చేయాలి. అలాగే పెళ్ళికి ముందు అయితే పర్లేదు, ఎందుకంటే పెళ్ళి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ అవుతుంది ఎవరికైనా. ఎవరు మంచిగా ఉంటారో వాళ్ళ దగ్గర పోతారు. లేదా మొగుడు చచ్చిపోతే వేరేటోనితో పోతావు, అదే మదకామం, ఉన్మాదకామం. అవి మొగుడు చచ్చిపోతే వేరేతోనితో చేసుకో, పూర్వంతో చేసుకో, పెద్దదాన్ని చేసుకో, అది కామన్ కదా. అట్లా అనమాట. మొగుడు లేకపోతే ఎవడో చిన్నోడు దొరికిండు చేసుకున్నావు, పెద్దోడు దొరికిండు చేసుకున్నావు, కామం తెచ్చుకున్నావు అంతే. అట్లుంటుంది అనమాట. ఇదే సినిమాలో చూపెట్టేది ఇదన్నమాట. మీరు కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయొచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం ఏమనకపోతే మనము అంటే కొడితే బాధపడతారు, అనడం తప్పైద్ది, పిల్లలు కొడితే తప్పైద్ది కదా, బాల్యాన్ని వేటు వేసినట్టయితే అని ఊకుంటే చిన్నపిల్లలు, ఊహ తెలియని పిల్లలు, 5 ఏళ్ళ పిల్లలు, 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు, 5 ఏళ్ళలో ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తారు కదా, అల్లరి చిల్లర ఎటు పడితే అటు వ్యవహరిస్తారు. కాబట్టి అని గద్రిస్తే బాధపడతారని ఊకుంటే మరి వాళ్ళు అట్లనే వ్యవహరిస్తారు. కొన్నిసార్లు కొట్టాలని కొడితే పాపం బాధపడతారు కదా అని మనం కొట్టకపోతే వాళ్ళకి తెలియదు, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తారంట, అల్లరి చేయడం, ఏది పడితే అది చేస్తారు. ఇది ఎట్లాంటిదంటే ఇంటికి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే ఎవడు మన ఇంట్లోకి రాడు, కానీ ఇంటి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోకపోతే ఎవడైనా వస్తాడు కదా. పిల్లలు అట్లుంటారంట, మనం కొట్టకపోతే బుద్ధి చేయకపోతే వాళ్ళు అట్లనే వ్యవహరిస్తారు, అది తప్పు వాళ్ళది కాదు. ఇంటి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాక కూడా వాడు మన ఇంట్లోకి వస్తే మనం అడగొచ్చు, అది తప్పు అవుతుంది, మనం తిట్టొచ్చు. కానీ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోదు, ఇల్లే కట్టుకోలేదు ఆడ, అప్పుడు ఆ ల్యాండ్ ఉంటే ఎవడైనా కూర్చుంటాడు కదా, అది వాళ్ళ తప్పు కాదు కదా. అట్లా అనమాట. అయితే ఇందుకు ల్యాండ్ మనం ఇల్లు కట్టుకోలేదు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళే పెట్టుకోలేదు, అలాంటప్పుడు కూడా రాకుండా ఎవడైనా కూర్చుంటాడా? కూర్చోడు కదా. కాబట్టి అది వాని తప్పు కాదు, అక్కడ కూర్చోవచ్చు. ఇదే మేము చెప్తాం అన్నట్టు, మేము చెప్పేది అది అనమాట. అలాగే నువ్వు ఇంట్లోకి ఎవరు రావద్దంటే నువ్వు ఇల్లు కట్టుకోవాలి, నీ వరకు ఇల్లు కట్టుకోవాలి, నీళ్ళు కట్టుకొని దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలి, అప్పుడు నీకు ఎవరు రాదు. ఇది అన్నట్టు మేము చెప్పేది.